ప్రోత్సాహం అందించే కుటుంబాల్లో అక్కినేని కుటుంబం ఒకటి. ఇప్పుడు అక్కినేని నాగార్జున చేసిన తాజా ప్రకటన ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మంచి కథతో వచ్చే కొత్త దర్శకులకు అన్నపూర్ణ స్టూడియోస్లో అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని నాగార్జున ప్రకటించారు. అసలు నాగార్జున ఏం చెప్పారు? కొత్త వాళ్లకు ఎలాంటి అవకాశం ఇవ్వబోతున్నారు? అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి రాబోతున్న సినిమాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలే పల్లెబురుసు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త కథలతో ఎవరైనా దర్శకులు తమ దగ్గరకు రావచ్చని, కథ నచ్చితే అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా నిర్మించడానికి సిద్ధంగా ఉంటుందని కీలక ప్రకటన చేశారు. ఐ వాంట్ టు టెల్, ఎవరన్నా కొత్త కథలతో కొత్త సినిమా కొత్త కథలు వెరీ కాన్సెప్ట్ బేస్డ్ కథలు మంచి కథలతో వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ ఈజ్ రెడీ ఫర్ దెమ్. ప్లీజ్ కమ్. మా టీము దాన్ని విని కథ విని బాగుంది అనగానే నేను వింటాను. దిస్ ఇస్ మై ప్రామిస్. అంతేకాదు, ఇప్పటి వరకు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు నిర్మించామని నాగార్జున గుర్తు చేశారు. ఇకపై మరింత వేగంగా సినిమాలు చేయడంతో పాటు కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే కేవలం షూటింగ్స్ కోసం లీజ్కు ఇచ్చి డబ్బులు సంపాదించే సంస్థ మాత్రమే కాదని నాగార్జున స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి తాము ఎంతో పొందామని, ఇప్పుడు తిరిగి ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్త సినిమాలను ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మాటలు కొత్త దర్శకులు, రచయితల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఎందుకంటే మంచి కథ ఉన్న సరైన నిర్మాత కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది కొత్త టాలెంట్కు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఒక మంచి వేదికగా మారే అవకాశం ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలే లెనిన్ సినిమాతో హిట్ అందుకున్నామని నాగార్జున తెలిపారు. ఇప్పుడు పల్లెబురుసు సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలను ప్రేక్షకులకు అందించబోతున్నట్లు నాగార్జున వెల్లడించారు. ముఖ్యంగా రంభ, ఊర్వశి, మేనక సినిమాను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఆ తరువాత తన కింగ్ 100 సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు వివరించారు. ఇక పల్లెబురుసు విషయానికి వస్తే గోమతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యద్మ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించే ఉదయ్ చౌహాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం మాత్రమే కాకుండా వాళ్ళలో ఉన్న కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ కంటెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నపూర్ణ స్టూడియోస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమల్లో కొత్త కథలు, కొత్త టేకింగ్కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త దర్శకులు తమ విభిన్నమైన ఆలోచనలతో ముందుకు వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ అండగా నిలవడం వారికి పెద్ద ప్లస్గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా టాలెంట్ ఉన్నప్పటికీ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ దర్శకులకు ఇది మంచి వేదికగా మారొచ్చు. ఇక నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. కొత్త కథలు, కొత్త దర్శకులతో సినిమాలు నిర్మించడం ద్వారా అన్నపూర్ణ స్టూడియోస్ మరోసారి తనదైన ముద్ర వేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. మంచి కంటెంట్ను గుర్తించి ప్రోత్సహిస్తే ఇక్కడ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన దర్శకులు, టెక్నీషియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యే అవకాశం ఉంది. మరి ఈ కొత్త ప్రయాణంలో ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తాయి, ఎవరి టాలెంట్ వెలుగులోకి వస్తోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.